మొదటిసారిగా కుల బీసీ కులానికి సంబంధించి కుల గణనను చేసి ఇవాళ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తా ఉన్నాను. నాకు తెలిసి కుల గణన పైన మొదటిసారిగా ప్రవేశపెట్టినటువంటి నివేదికగా నేను భావిస్తూ ఉన్నాను. ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో కానీ లేకుంటే ఈ గత 2014లో సమగ్ర కుటుంబ సర్వే పేరుతోనూ లేకపోతే సమగ్ర సర్వేగా చేసినప్పుడు కానీ ఇలా అసెంబ్లీలో ఈ నివేదిక ప్రవేశపెట్టలేదు. ఇవాళ ఒక క్లారిటీ తెలంగాణ ప్రజలకు వచ్చింది. బీసీలు ఎంతమంది అంటే అధికారికంగా క్లారిటీ వచ్చింది. లేకపోతే ఏ కులాలు ఎంతమంది అనేది ఇన్ని రోజులు మనం చూస్తూ ఉన్నాం. బీసీ వర్గాలన్నీ కూడా అసలు మా జనాభా ఎంత అది తేల్చండి, తేల్చినటువంటి మా జనాభా ప్రకారంగా మాకు రిజర్వేషన్లు కానీ ఇతర సౌకర్యాలు కానీ ఇవ్వండి అని డిమాండ్ చేస్తూ ఉన్నారు. జనరల్గా ఊహల్లోనో లేకపోతే కాగితాలపైన జనరల్గా మనం వింటూ ఉన్నాం తప్పితే ఇవాళైతే ఖచ్చితంగా కులగణన పేరుతో చేశారు, ప్రవేశపెట్టారు. అయితే దీనికి సంబంధించి అనేక అభ్యంతరాలు కూడా కనపడతా ఉన్నాయి. ముఖ్యంగా ఇది ఉండవలసినంత సమగ్రంగా లేదని, కొన్ని కుటుంబాలు మిస్ అయ్యాయని ప్రభుత్వం కూడా చెప్పింది. దాదాపు 3 లక్షల కుటుంబాలు మిస్ అయ్యాయని. దీన్ని ఎలా కవరప్ చేయాలో జాగ్రత్తగా ప్రభుత్వం ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని నేను కోరుతా ఉన్నాను. ఎందువల్లంటే ఏ సర్వే కూడా ఇప్పుడు చాలామంది మాట్లాడుతూ చెప్పారు, మన స్కూల్స్లో ఉన్నటువంటి అటెండెన్స్ ఆధారంగా పిల్లలు ఎంతమంది, అలాగే ఆధార్ కార్డుల్లో ఎంతమంది, అలాగే సివిల్ సప్లైకి సంబంధించినటువంటి పేర్లు ఎంతమంది, ఇలా వాటితో పోలిక చేస్తే ఇది ఎక్కువ తక్కువ ఇలా చెప్తూ వచ్చారు. నాకు తెలిసి మీరు సివిల్ సప్లైస్కి సంబంధించినటువంటి సర్వే పెట్టి సెర్చ్ పెట్టినా సరే అదే విధమైనటువంటి విమర్శలు వస్తాయి. ఎందుకంటే ఇది సమగ్రంగా లేదంటారు, లేకపోతే ఆధార్ మీద పెట్టినా సరే సమగ్రంగా లేదనే అంటారు. అందువలన ఒకదానికొకటి పొంతన కొంతమేరకు తీసుకువచ్చాము, కానీ పూర్తి స్థాయిలో వాటిని బేస్ చేసుకుని ఇది సమగ్రంగా లేదు అనేటువంటి ఆ విమర్శలు పెట్టుకోవటం వలన ప్రయోజనం ఉండదనేది నా అభిప్రాయం. ముఖ్యంగా దీనివలన దాయటం వలన, సమాచారం దాచిపెట్టడం వలన ఎవరికి ఏం ఉపయోగం ఉంటుందో నాకు తెలియదు. సమాచారం దాచినట్లుగానో ఇంకో రకంగానో విమర్శలు చేసుకోవటం అనవసరం. ఈ మేరకైనా సమాచారం పెట్టారు. ఇంకా పూర్తి సమాచారం కావాలంటే మనకు చేతనైనటువంటి సూచనలు చేయాలని నేను భావిస్తా ఉన్నాను. నా సూచన ప్రకారంగా ఇప్పుడు వచ్చినటువంటి ఈ నివేదికను ప్రతి గ్రామ సభలో లేకపోతే గ్రామ పంచాయతీల్లోనూ దాన్ని ఓపెన్గా పెట్టి, ఇంకా ఎవరైనా బీసీ పేర్లు అందులో నమోదు కాకపోయినా, ఆ విధంగా ఆయా కులాల పేర్లు నమోదు కాకపోయినా, ఆ విధంగా ఆయా పంచాయతీల దగ్గర గ్రామ సభల్లోనూ లేకపోతే పంచాయతీ బోర్డుల్లోనూ లేకపోతే వార్డులు, పట్టణాల్లో అయితే వార్డుకి సంబంధించినటువంటి అధికారుల దగ్గర మరలా రెక్టిఫై చేస్తే కొంతమేరకు బాగుంటుందనేది నా అభిప్రాయం. మరలా రీసర్వే చేయాలంటే అది ఎప్పటికీ అవ్వదు. అది మరలా దీన్ని ఏదో పద్ధతుల్లో ఈ చేసిన సర్వేను కూడా దాన్ని తప్పుదారి పట్టించే విధంగా అవుతుంది. కాబట్టి ఈ ఒకవేళ జరిగినటువంటి ఎంత పెద్ద ఎవరు చేసినా సరే, ఏ ప్రభుత్వం చేసినా ఇంత పెద్ద సర్వే చేసినప్పుడు కొన్ని అవకతవకలు జరుగుతాయి, లేకపోతే కొన్ని అందుబాటులో ఉండకపోవచ్చు. దీన్ని సరి చేసుకోవడం ఎలా అనేది ఆలోచన చేయాలని నేను మీ ద్వారా ప్రభుత్వాన్ని సూచిస్తున్నాను. అలాగే 2014లో చేసిన సర్వేకి దీనికి ఆ ప్రామాణికత, ఆ పోలికలు అవసరం లేదని నేను భావిస్తున్నాను. 2014లో అది ఒక్క రోజులో చేసింది, ఇది దాదాపు 2.5 నెలల పాటు చేశారు. కాబట్టి కొద్దిగా తేడా ఉంటుంది. ఒక్క రోజులో హడావుడిగా చేసిన సర్వేకు, ఇంకొద్ది సమయం తీసుకుని చేసిన సర్వేకు
తేడా ఉంటుంది. కాబట్టి ఒకదానితో ఒకటి పోలికలు అవసరం లేదనేది నా అభిప్రాయం. సరే, ఇంత బాగానే ఉంది, ఇవాళ పెట్టారు. పెట్టిన ఉద్దేశం ఏంటి నాకు అర్థం కాలేదు. ప్రభుత్వాన్ని నేను అడుగుతున్నాను. దీన్ని పెట్టారు, కొంతమేరకు మీకు అప్రిసియేషన్, మీకు అభినందనలు. ఎందువల్లంటే ఒక క్లారిటీ తీసుకొచ్చారు ఎంత జనాభాని. సరే, అందరూ ఊహించినట్టుగా బీసీలు కొద్దిగా తగ్గినట్లుగా ఉంటే దాన్ని సరి చేసుకోండి, మరలా గ్రామ సభల్లో పెట్టి సరి చేసుకోండి. కానీ ఇక్కడ పెట్టిన తర్వాత మీరేం చేయదలుచుకున్నారో చెప్పలేదు. దీని ద్వారా మీరేం చేద్దాం అనుకున్నారు? జనాభాని సూచించారు, ఇంత జనాభాని పెట్టారు. పెట్టిన తర్వాత మీరేం చేస్తారు? అంటే రిజర్వేషన్లు ఇస్తామని పెట్టారా? లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ లాగా, అది కూడా కిరణ్ కుమార్ రెడ్డి గారి కాలంలో, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అందరూ కూడా ఉన్నారు అప్పుడు, దానిలాగా బీసీలు సబ్ ప్లాన్ ఏర్పాటు చేస్తామని చెప్పదలుచుకున్నారా? ఏం చేస్తారు అనేది చెప్పలేదు. కేవలం ఇంత మేరకే మీరు చెప్పారు. దాని మీద ప్రభుత్వం క్లారిటీగా ఉండాలని నా కోరిక.